yeah, today our topic is all about the స్టేట్ గ్రాఫ్ కి మెసేజ్ గ్రాఫ్ కి డిఫరెన్స్ ఏంటి. ఫస్ట్ థింగ్ మెసేజ్ గ్రాఫ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ అండ్ మనం దీన్ని ఇప్పుడు మనం వాడుతుంది దీన్ని అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి స్టేట్ గ్రాఫ్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఈ రెండు ఏంటి అండి, ఈ రెండు నథింగ్ బట్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మెథడ్స్ అన్నమాట. అంటే ఏంటి, ఇది ఒక అబ్స్ట్రాక్షన్ మెథడ్. అంటే మనకి గ్రాఫ్స్ సింప్లిఫైడ్ వేలో మనం వీటిని యూజ్ చేసుకొని వాడుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ మెసేజ్ గ్రాఫ్‌కి, స్టేట్ గ్రాఫ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, మెసేజ్ గ్రాఫ్‌లో మనకి లిస్ట్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. బట్ అదే స్టేట్ గ్రాఫ్‌కొచ్చేసరికి మనకి కస్టమ్ డిక్షనరీస్ ఉంటాయి. సో, దీనివల్ల ఏంటి అంటే, ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ మెసేజెస్ అంటే ఏంటి? సమ్ బ్రాకెట్స్‌లో ఉంటాయి అండ్ దీనికి పారామీటర్స్ ఉంటాయి. సో, ఇదే విధంగా వాల్యూస్ ఉంటాయి. అదే కస్టమ్ డిక్షనరీకొచ్చేసరికి నథింగ్ బట్ ఏంటి, మీకిక్కడ కీస్, వాల్యూస్ ఉంటాయి కదా! సో, దీనివల్ల ఏంటి అంటే మీకు లాట్ ఆఫ్ కస్టమైజేషన్ అన్నది ఎక్కువుంటుంది. కస్టమైజేషన్ ఎక్కువ ఉండటం వల్ల మనకి స్టేట్ గ్రాఫ్ అన్నది ఎక్కువ యూజ్ చేస్తున్నారనమాట. సో, కస్టమైజేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ కీస్ వాల్యూస్‌లో కౌంట్ స్టోర్ చేయొచ్చు, మెసేజెస్ స్టోర్ చేయొచ్చు. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆ కోడ్‌కి సంబంధించినవన్నీ మనం ఇందులో డిక్షనరీలో స్టోర్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓన్లీ వన్ థింగ్, ఆ 2 అబ్స్ట్రాక్షన్ మెథడ్సే 2 వాడుకోవచ్చు. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ స్టేట్ గ్రాఫ్‌లో మనం స్టేట్‌ని కాల్ చేసే విధానం అన్నది డిఫరెంట్‌గా ఉంటదనమాట. అదెలా అన్నది మీకు కోడ్ రాస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, లెట్స్ గో టు కోడ్. సో, ఫస్ట్ థింగ్ మనకి కావాల్సినవి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకుందాం ఇక్కడ. మనకి లాంగ్ గ్రాఫ్ కావాలి కదా! లాంగ్ గ్రాఫ్ కావాలి, లాంగ్ చైన్ కావాలి. సో, ఆ 2 ఇన్‌స్టాల్ చేసి లాంగ్ చైన్ కమ్యూనిటీ ఇవి 3 ఖచ్చితంగా చేయాల్సినవి. ఎందుకంటే మనం మోడల్‌ని ఇన్వోక్ చేసుకోవాలి కదా! లాంగ్ చైన్ ఎక్కడ చేసాం? హ్మ్. కమ్యూనిటీ అయిపోయింది. లాంగ్ చైన్ స్టార్టింగ్ అయిపోయింది. లాంగ్ గ్రాఫ్ చేయాలి మనం ఇంకా. యాహ్! లాంగ్ గ్రాఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓకే. డన్. సో, ఇప్పుడు మనం కోడ్ రాసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఫ్రమ్ టైపింగ్ ఇంపోర్ట్ టైప్‌డిక్ట్. మనం ఆల్రెడీ ఇది యూజ్ చేసాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ లాంగ్రాఫ్ సో, యాహ్! మీకు నేను దేని మీద చేస్తున్నానో చెప్పలేదుగా. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక స్టేట్‌లో కౌంట్ అనే కట్. సో, మనం ఇక్కడ తీసుకుంటుంది ఏంటి అంటే, మనం ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము. ఆ క్లాస్‌లో కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ పెరిగి ఐ మీన్ మనకొక నంబర్ ఇస్తాము. 5 అనుకోండి ఇఫ్ సపోజ్. మనకి ఇంక్రిమెంట్ అనే ఒక నోడ్ ఉంటుంది. సో, కండిషన్ ఏమిస్తాము? 5 కన్నా తక్కువుంటే లెస్ థాన్ 5 అయితే ఇంక్రిమెంట్ చేయమని చెప్తామనమాట. సో, ఇంక్రిమెంట్ అయిన తర్వాత 5 ఎప్పుడైతే అయితుందో కండిషనల్ ఎడ్జ్ స్టాప్ అయిపోతుంది. సో, మనకి ప్రింట్ అవుతుందనమాట. సో, ఆ నంబర్ ప్రింట్ అవుతుంది. సో, ఇది మనం స్టేట్ గ్రాఫ్‌ని యూజ్ చేసుకొని చేస్తున్నాము. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా చేసిన 2 ఏజెంట్స్ కూడా మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ 2 ఏజెంట్స్‌ని కూడా మీ స్టేట్ గ్రాఫ్‌ని యూజ్ చేసి కూడా బిల్డ్ చేయొచ్చు. సో, మీరు ట్రై జేయండి. ఫ్రమ్ లాంగ్రాఫ్ డాట్ గ్రాఫ్ ఇంపోర్ట్ స్టేట్ గ్రాఫ్ కదా వాడుతున్నాం మనం. సో, స్టేట్ గ్రాఫ్ కామా ఈఎన్‌డి
ఇప్పుడు ఏంటి మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్లాస్. దానికి పేరు మై స్టేట్ అని ఇస్తున్నాను నేను. సో, అందులో టైపెడిక్ కాబట్టి టైపెడిక్ పాస్ చేయాలి మనం. ఓకే. నెక్స్ట్ కౌంట్ అండ్ అది ఏ టైప్? కౌంట్ ఇంట్. ఓకే. డన్. నెక్స్ట్ గ్రాఫ్ ఈక్వల్ టు సారీ స్టేట్ గ్రాఫ్. సో, ఇందులోకి మనం ఆ క్లాస్ ఉంది కదా! సో, దాన్ని మనం ఇందులోకి పాస్ చేయాలన్నమాట. సో, మై స్టేట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డెఫ్ ఇంక్రిమెంట్ నోడ్ స్టేట్ మై స్టేట్. సారీ, నో క్యాప్స్. మై స్టేట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడికొచ్చిన ప్రతిసారి కౌంట్ పెరుగుతూ ఉండాలి. అంటే స్టేట్‌లో ఉండే కౌంట్ పెరుగుతూ ఉండాలి. సో, స్టేట్ ఆఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ కౌంట్ ప్లస్ 1 రిటర్న్ స్టేట్. ఓకే. సో, ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేయండి. కండిషన్ చెక్ క్రియేట్ చేయాలి కదా! సో, దానికి డెఫ్ సారీ ఫంక్షన్ రాయండి కండిషన్ చెక్‌కి. సో, ఇందులోకి కూడా స్టేట్ పాస్ చేయండి. సో, ఇఫ్ ఆల్రెడీ కోడొచ్చింది. ఇఫ్ స్టేట్ ఆఫ్ ది కౌంట్ అన్నది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే రిటర్న్ రిటర్న్ ఎండ్‌ని రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఓకే. లేకపోతే ఎల్స్ రిటర్న్ ఇంక్రిమెంట్. యాక్చువల్లీ మీరిక్కడ ఇంక్రిమెంట్ నోట్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఆల్రెడీ లైక్ దానికొక పేరు పెడతాం కదా! యాడ్ నోట్ చేసినప్పుడు. సో, ఆ పేరైనా పెట్టొచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ యువర్ విష్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? నోడ్ యాడ్ చేయాలి కాబట్టి గ్రాఫ్ డాట్ యాడ్ నోడ్. సో, దానికి పేరు మనం ఏం పెడదాం అనుకున్నాం? ఇంక్రిమెంట్ కాబట్టి ఇంక్రిమెంట్ సో, ఇంక్రిమెంట్ నోడ్. సో, ఎంట్రీ పాయింట్ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ నోడే కాబట్టి అది సెట్ చేయండి ఎంట్రీ పాయింట్‌ని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం కండిషనల్ ఎడ్జ్ కదా యాడ్ చేయాలి. సో, గ్రాఫ్ డాట్ యాడ్ కండిషనల్ ఎడ్జెస్. సో, పాస్ చేయండి. ఇప్పుడు ఏంటి? ఇంక్రిమెంట్ కండిషన్ చెక్. సో, ఏజెంట్ నెక్స్ట్ ఏం చేస్తారు? గ్రాఫ్ డాట్ కంపైల్. సో, రెస్పాన్స్‌ని ఏజెంట్ డాట్ ఇన్వోక్ మై స్టేట్ అండ్ కౌంట్ స్టార్టింగ్ ఎంత పంపిస్తున్నాం? 0 పంపిస్తున్నాం. కౌంట్ ఈక్వల్ టు 0. సో, ప్రింట్ రెస్పాన్స్.
సో, మనకు అవుట్‌పుట్ వచ్చేసింది కౌంట్ 5స్. లేదు మేము డీటెయిల్డ్‌గా చూడాలి అనుకుంటున్నాం అంటే మీరిక్కడ ప్రింట్ ఇవ్వండి. అంటే ప్రతిసారి స్టేట్ ఆఫ్ కౌంట్‌ని ప్రింట్ చేయమని చెప్తే మీకు ప్రతిసారి 1, 2, 3, 4, 5 అలా వచ్చిన తర్వాత మీకు కౌంట్ అన్నది 5 చూపిస్తుంది టోటల్ అవుట్‌పుట్. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే సో, ఆ విధంగా ప్రింట్ స్టేట్‌మెంట్స్ రాసుకొని మీరింకా క్లారిటీగా, క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడేంటి మెసేజ్ గ్రాఫ్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనం డిక్షనరీని తీసుకుంటున్నాం కాబట్టి టైప్డ్ డిక్ట్ అండ్ ఇందులో కస్టమైజేషన్ అనేది ఎక్కువుంటుంది. అండ్ స్టేట్‌ని పాస్ చేసే విధానం కొంచెం డిఫరెంట్ దాని మీద. దీస్ ఆర్ ది ఓన్లీ డిఫరెన్సెస్ అన్నమాట. సో, మీరు సేమ్ ఇదే స్టేట్ గ్రాఫ్‌ని యూజ్ చేసుకొని ముందు ఆల్రెడీ మనం మెసేజ్ గ్రాఫ్‌కి చేసినవే మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇందులో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఆ పెద్ద చేంజెస్ ఏముండవు. కొంచెం లిటిల్ చేంజెస్ ఉంటాయి అంతే. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా.